మెదక్ జిల్లా హవేలీ ఖన్పూర్ మండలం తోగిట గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో రైతులు తిరగబడితే దాని వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. లగచర్ల వివాదం బాధాకరమైన విషయమన్నారు. కేసీఆర్ ధోరణినే రేవంత్ రెడ్డి కూడా పాటిస్తున్నాడని ఎంపీ ఆరోపించారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్న సాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్లో గట్ల ఎత్తుకపోయారు, రాత్రిపూట వచ్చి రైతులను ఎత్తుకపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇలా లగిచెర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకపోతారు. అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లా ఎత్తుకపోయారు మల్లన్న సాగర్ కట్టి. ఇప్పుడు లగిచెర్లలో నిన్నటి నుంచి రాత్రి ఊర్ల మీద పడితే 3 తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది. అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు. అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తుంది. తక్కువ ఉందని, నలుస్తే వడ్లు వత్తలేవని, నూకలు వస్తున్నాయని, కలర్ మారిందని రకరకాలుగా రైతన్నలు నేర్పిస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే. సేటు మీరంతా సేట్ అనే పిలుస్తాం మిమ్మల్ని. మీ కడుపు చల్లగా కదలకుండా మీరు మిల్లులో కూర్చుంటారు. 6 కాలం కష్టపడ్డ రైతు నెల రోజులు రోడ్డు మీద ఉండి వడ్లు తీసుకొని వస్తే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉందని, నల్ల రంగు వచ్చిందని, జరంతా మొలకలు వచ్చినాయని, ఇంకో 5 కిలోలు కాంటా కొడతామని, ఈడ 42.5 కొడితే ఆడ 44 కొడతా వస్తూ ఉన్నాయి రైస్ మిల్లు. కాబట్టి దయచేసి దళారుల ప్రమేయం